హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను చేసే రెసిపీ ఇదిగోండి. తోటకూర కట్ చేసి ఉంచాను, 2 కట్టలు. ఒక కట్ట గోంగూర, కొత్తిమీర, పచ్చిమిర్చి, 2 ఉల్లిపాయలు, 2 టమాటాలు ఇవ్వండి. ఇప్పుడు ఇది స్టవ్ అంటించి ఎలా చేయాలో చూపిస్తాను. రెసిపీ ఏంటి? తోటకూర పుల్లకూర. తోటకూర పుల్లకూర. స్టవ్ అంటిస్తున్నాను. ఇవాళ పచ్చిమిర్చి చిన్న ఘాట్లు పెడుతున్నాను. ఈ ఉల్లిపాయలు, టమాటా కట్ చేసి పక్కన పెట్టుకుంటాను. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ అడుగు పట్టకుండా తోటకూర వేసేస్తున్నాను. తర్వాత గోంగూర, ఇంకా ఉంటే ఇంకా ఆకుకూరలు ఏమన్నా వేయచ్చు. మా దగ్గర 2 ఆకుకూరలే ఉన్నాయి, అందుకే 2 వేసాను. పచ్చిమిరపకాయలు, టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఎక్కువగానే వేయాలి. కొంచెం పసుపు పొడి వేస్తున్నాను. కొద్దిగా సాల్ట్, ఇదిగోండి కొంచెం సాల్ట్ వేస్తాను కదా. కొద్దిగా వాటర్ పోస్తాను, ఒక 1/2 గ్లాసు. ఇదిగోండి. కొత్తిమీర వేస్తున్నాను, ఉంటే పుదీనా కూడా వేసుకోవచ్చు. మూత పెట్టేస్తున్నాను. మూత పెట్టి 2 విజిల్స్ రావాలి. 2 విజిల్స్ వచ్చాక చూద్దాం. ఎందుకండి తోటకూర పుల్లకూర ఇలా అయింది. ఇప్పుడు కొంచెం మెదిపేస్తాను. మెదుపుతాను. ఈ పప్పు గుత్తితో మెత్తగా చేశాను, అయిపోయినట్లే. ఇంక పోపు వేసేస్తాను. ఇవ్వండిస్తున్నాను. వేడెక్కింది, ఆయిల్ వేస్తున్నాను. కొంచెం ఎక్కువ ఆయిలే పడుతుంది. చితగ్గట్టు ఉంచిన వెల్లుల్లి రబ్బలు ఇవి వేసేస్తాను. ఆవాలు, పోపులు, ఎండుమిర్చి, కొద్దిగా ఇంగువ. పోపు వేగిపోయింది చూడండి.
పప్పులన్నీ బాగా వేగాయి, వెల్లుల్లి వేగింది, ఎండుమిర్చి అన్నీ వేగిపోయి ఇంక ఈ మిశ్రమం వేసేయడమే. అయిపోయినట్లేనండి. ఇందులో కారం ఇంకా వేయకూడదు. కారం మిరపకాయలు వేసాం కదా, పచ్చిమిర్చి, అందుకు కారం వేయక్కర్లేదు. అంతే, తోటకూర పుల్లకూర అయిపోయింది, రెడీ.